ప్రస్తుతం మనతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అయితే కార్యకర్తలని ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ దిశానిర్దేశం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యకర్తలను ఏ విధంగా ఉత్సాహం నింపేందుకు కూడా ఇక్కడ ప్రయత్నాలు సాగుతున్నాయి సార్? ప్రత్యేకించి ఉత్సాహం నింపే పరిస్థితి నాకు అవసరం లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఉత్సాహం నింపాడు. ప్రతి జిల్లాలో కూడా మనం సిద్ధం సభలంతా కూడా చేశాము. ఒరిజినల్గా కూడా 4 సిద్ధం సభలు చేశాము. ఇప్పటికే కోట్లాది మంది ఆయన సమావేశాల్లో పాల్గొన్నారు. అందరూ ఉత్తేజపూర్వకంగానే ఉన్నారు. అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ మన పార్టీలో ఇంటర్నల్గా ఉన్న ఏదైనా కొద్దిగా మనస్పర్ధలు కానీ ఇవంటే అవన్నీ కూడా సెర్చ్ చేసి ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా కార్యోన్ముఖులై అత్యధిక మెజారిటీ సాధించాలని చెప్పే ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా శాసనసభ్యులు ప్రస్తుతం అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న కురుముట్ల శ్రీనివాసులు గారు ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో ఇవంతా కూడా ఇప్పుడు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తాం. తర్వాత ఇక్కడంతా కూడా మంచి వాతావరణం ఆల్రెడీ ఉంది. దీనికి తోడు మనం ఇంకొద్దిగా కలిపితే బాగా పనిచేస్తారని చెప్పి ఆలోచన చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ కూటమి అభ్యర్థినిచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీ తనయుడికి కూడా పోటీగా నిల్చున్నారు. ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందని మీరు భావిస్తున్నారా సార్? ఏం ఇంపాక్ట్ ఉండదు. చచ్చిపోయిన పాము దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నాం సార్, ఎక్కడ చూసారు ట్రెమెండస్ రెస్పాన్స్ కనిపిస్తుంది. సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కానీ చాలామంది వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఈ సంకేతం ఏమంటారు సార్ దీనికి, ఇంతమంది జాయిన్ అవ్వడానికి? ఇప్పుడు చూసాము డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కూడా జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి. మా ముఖ్యమంత్రి గారు సంకేతం ఇస్తూ ఉన్నాడు కదా, ఆ విధంగానే 175కు 175 వచ్చే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో మరి రైల్వే కోడూరు ప్రజలకు కానీ రాజంపేట పార్లమెంటు సభ్యత్వానికి కానీ వచ్చే ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? మేము ప్రజలకు ఎవరికి ఏం కావాలన్నా కూడా చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ కూడా కోడూరులో కూడా వారి ఆధ్వర్యంలో చాలా సమస్యలు పరిష్కారం కానీ మంగంపేట ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేస్తాము. అత్యధికంగా వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా ఇప్పించాము. మరి ఇండివిజువల్గా ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళని బాగా మాట్లాడి వాళ్ళ పని చేయగలిగితే చేస్తాం. చేయలేదనుకో మా చేత కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి చేపిస్తాం. ఇంకా అక్కడ కూడా కాని పరిస్థితి ఉంటే ఇంకా కనీసం వాళ్ళు సంతృప్తిగా చెందుతారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైనాట్ 175 నియోజకవర్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? తప్పనిసరిగా మీరే చెప్పారు ఇందాక, చాలా అందరూ కూడా పార్టీలో వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు వెంకట సుబ్బయ్య గారు కూడా జనసేన నుంచి వచ్చి చేరారు. మరి ఆ విధంగా ఇంకా రాను ఈ 20 రోజుల్లో పూర్తి వాతావరణం అంతా కూడా మారిపోయేదానికి ఆస్కారం ఉంది. 175కు 175 సాధించే పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు తీసుకొస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, మొత్తంగా రైల్వే కోడూరు ప్రజలకు కానీ రాజంపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులున్నా కానీ వెంటనే చేస్తాం. ఒకవేళ చేయకపోతే దాన్ని సీఎం వద్ద వరకు తీసుకెళ్లి ఇక్కడ అంతా కూడా అభివృద్ధి చేసే దిశగా, అంతేకాకుండా ఇక్కడ కార్యకర్తలు వచ్చే ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలను కూడా వాళ్ళు ఉత్సాహాన్ని నింపుతూ వారందరికీ దిశానిర్దేశం చేసినట్టు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రైల్వే కోడూరు నుంచి.